హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పరదేశీ సినగాగ్ అంటారు దీన్ని, అక్కడ ఉన్నాము. ఇట్స్ అ జూయిష్ వర్షిప్ ప్లేస్ అనమాట. చర్చ్ కాదు, చర్చ్ అన్నారు దీన్ని, సినగాగ్ అనే అంటారు. సో యూరప్ నుంచి, డచ్ నుంచి, స్పానిష్ నుంచి వచ్చిన జూయిష్ పీపుల్ వాళ్ళు కట్టిన ఒక ప్రార్థన మందిరం అనుకోండి. ఇది వచ్చేసి 1568లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మనం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో ఆ స్పేస్ మనం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పరదేశీ సినగాగ్లో గ్యాలరీలో ఉన్నామన్నమాట. ఇక్కడ పెయింటింగ్స్ ద్వారా హిస్టరీ మనకి అంటే కేరళ వాళ్ళకి జూయిష్ పీపుల్కి ఏంటి అనుబంధం అనేది చెప్పడానికి ఒక చిన్న పెయింటింగ్ రూపంలో చూపించాను అనమాట. సో ఇండియాని బిబ్లికల్ నేమ్ అంటే బైబిల్లో ఇండియాకున్న పేరు వచ్చేసి ఓదు అనమాట. ఓదు అంటే ఐవరీ, టీక్ అండ్ ఈ స్పైసెస్ అన్నీ అనమాట. సో కింగ్ సోలమన్కి మలబార్ కోస్ట్కి మధ్యన ట్రేడ్ ఒక రిలేషన్షిప్ ఉండేది. సో 70CEలో రోమన్స్ జూయిష్ పీపుల్ని డిస్ట్రాయ్ చేస్తున్న వల్ల వాళ్ళు జూయిష్ పీపుల్ అక్కడిక్కడ ప్రపంచం అంతా చెల్లా చెదురుగా రెఫ్యూజీస్ లాగా పారిపోయి రావాల్సి వచ్చింది. 72CEలో జూయిష్ పీపుల్ ఇక్కడికి వచ్చినారన్నమాట, కేరళకి. కాంగనూర్ మహారాజు జూయిష్ పీపుల్ని రిసీవ్ చేసుకుంటున్న పిక్చర్ ఇది. సో 379లో ఇండియాలో జూయిష్ కింగ్డమ్ ఒకటి ఏర్పాటు అయిందనమాట. ఇప్పుడు ఒక చేరమన్ పెరుమాళ్ అనే ఒక మహారాజు దగ్గర నుంచి ఆయన ఈ కాపర్ ప్లేట్స్ తీసుకొని ఆయనని మహారాజుగా ప్రకటించిన ఒక అగ్రిమెంట్ అనమాట. ఆ కాపర్ ప్లేట్స్లో ఉండేది. కొచ్చిన్ సినగాగ్ ఒక 450th యానివర్సరీ సెలబ్రేషన్స్ అనమాట. సో ఇట్స్ యాజ్ ఆన్ 2018లో చేసింది. కానీ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ జూయిష్ పీపుల్ ఎవరు లేరు, ఓన్లీ ఇద్దరే జూయిష్ పీపుల్ కొచ్చిలో ఉన్నారనమాట. వాళ్ళు చక్కగా మలయాళం కూడా మాట్లాడతారు, చక్కగా ఇక్కడే ఓటేస్తారు. సో జెరూసలేంలో ఒరిజినల్ సిల్వర్ ట్రంపెట్స్లో ఒకటి ఇక్కడ ఉందన్నమాట మన సినగాగ్లో. 1524లో మోర్స్ అండ్ పోర్చుగీస్ వాళ్ళు అటాక్ చేసింది. జోసెఫ్ అజార్ లాస్ట్ జూయిష్ ప్రిన్స్ చేసుకుంటూ ఇక్కడికి కొచ్చిన్కి వచ్చినారన్నమాట. వాళ్ళ వైఫ్ తీసుకొని ఇట్లా స్పెండ్ చేసుకుంటూ. సో దే రియలీ హ్యాడ్ అ హారబుల్ టైమ్. ఇండిపెండెన్స్ తర్వాత అప్పుడు కింగ్డమ్స్ అన్ని రాజులు గివ్ అప్ చేసినారు కదా, అప్పుడు వచ్చేసి కింగ్ ఆఫ్ కొచ్చిన్ లాస్ట్గా ఇక్కడ కొచ్చిన్ సినగాగ్లో లాస్ట్ ఇచ్చిన స్పీచ్ దృశ్యం అన్నమాట ఇది. హాయ్ గైస్, మనం ఇప్పుడు సినగాగ్ లోపల ఉన్నామన్నమాట. ఇదే వాళ్ళ వర్షిప్ స్పేస్. బ్యూటిఫుల్ షాండలియర్స్ ఉన్నాయి. మనము రంగురంగుల షాండలియర్స్ ఉన్నాయి. సో ఇక్కడ పైన గ్యాలరీ లాగా కూడా ఏదో ఉంది, బట్ అక్కడ గ్యాలరీలోకి ఎవరిని అలో చేయట్లేదు ఇప్పుడు. సో కింద ఫ్లోరింగ్ చూసినట్టయితే మనము ఇవి వచ్చేసి చైనీస్ టైల్స్ అనమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. ఇవన్నీ హ్యాండ్ పెయింటెడ్ టైల్స్ అనమాట. సో ఇది వచ్చేసి యాక్చువల్ ప్రేయర్ ప్లేస్ విత్ హోలీ బుక్స్. ఇంకా ఇక్కడ చాలా గోల్డ్ తోటి ప్లేటెడ్ స్టఫ్ ఉందని నేను వాళ్ళు చెప్తే విన్నాను. సో ఇది ఎవరి కోసం ఓపెన్ చేయరంట. చాలా బాగుంది, పెద్ద పెద్ద కిటికీలు బాగుంది, చాలా బాగుంది. సినగాగ్ ఐ రియల్లీ లైక్ ఇట్. చాలా చిన్న ప్లేస్ ఇది, కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇద్దరు జూయిష్ పీపుల్ కంటే ఎక్కువ లేరు. సో ఇట్స్ మోర్ ఆఫ్ టూరిస్ట్ ప్లేస్ దాన్ వర్షిప్ ప్లేస్. థింగ్స్ చేంజ్. హే ఫ్రెండ్స్, మీ అందరి కోసము నైట్ వ్యూ ఆఫ్ ద జూ స్ట్రీట్. ఆల్మోస్ట్ అన్ని షాప్స్ మూసేశారు. ఇలా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేసుకోవడానికి కొంతమంది వచ్చారు నాలాగా. బట్ చాలా ప్రశాంతంగా, క్రౌడ్ తక్కువగా, చాలా బాగుంది. స్ట్రీట్ లైట్స్తో చాలా బాగుంది.